ఏపీలో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా రోజుకు 2 సభల చొప్పున రాకదిలిరా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కాసేపట్లో నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఉరవకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకోనున్నారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు సభకు జనసేన టీడీపీ నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. ఏపీలో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా రోజుకు 2 సభల చొప్పున రాకదిలిరా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కాసేపట్లో నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఉరవకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకోనున్నారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు సభకు జనసేన టీడీపీ నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, రైట్ సునీల్, ఏదైతే అక్రమ అరెస్టుల తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే ఇటు టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఇటు పార్టీ అధినేతకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పుడు రా కదిలిరా అనే ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో వేణుగోపాల స్వామి ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ యొక్క రా కదిలిరా ప్రోగ్రాం సమరశంఖం పూర్తి చేసేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ కేడర్ అంతా కూడా అక్రమ అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరిచేందుకు ఎన్నికల యొక్క సమయంలో ఈరోజు ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పరిపాలనపై ఈ రోజు ఆయన మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పట్ల కూడా తొలి నుంచి కూడా టీడీపీ పోరాడుతూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ఎదింపులు అక్రమ కేసులు ఎదుర్కొన్న ధీటుగా నిలబడినటువంటి పరిస్థితిలో టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇటు నెల్లూరు జిల్లాలో పుంజుకుంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చు, వైసీపీ జగన్మోహన్ నచ్చకపోవడం, ఆ పార్టీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచే బయటికి రావడం జరిగింది. బలమైనటువంటి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తిరుగుబావట కూడా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి వైసీపీలో ఇటు ఒక భయాందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ అయితే ఉత్సాహంగా బలపడడం, అదేవిధంగా కార్యకర్తల్లో ఒక బలం అయితే నింపుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ 10 గంటలకు ప్రారంభం అవుతున్నటువంటి రా కదిలిరా ప్రోగ్రామ్ కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం ఇప్పటికే నెల్లూరు నగరానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో పసుపు దళంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 11 గంటల 30 నిమిషాలకు కనుపర్తిపాడు జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఉరవకొండ నుంచి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు సంబంధించినటువంటి హైవే వద్ద జరుగుతున్నటువంటి ఎస్విజిఎస్ ఏదైతే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రా కదిలిరా ప్రోగ్రామ్ కి రాబోతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయ్యుండొచ్చు, నారాయణ అయ్యుండొచ్చు, అదేవిధంగా ముఖ్య రాష్ట్ర నాయకులంతా కూడా పీతారావు చంద్ర, అబ్దుల్ అజీజ్, పలువురు ముఖ్య నేతలంతా కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా కూడా రా కదిలిరా ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనపడుతుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.